ఆంధ్రప్రదేశ్లోని 974 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను ఇప్పటి వరకు అందమైన బీచ్లు, మత్స్యకార నౌకాశ్రయాల కోణంలో మాత్రమే చూశారు. అయితే ఇప్పుడు అదే తీర ప్రాంతం భారతదేశ భవిష్యత్తును ప్రభావితం చేసే వ్యూహాత్మక ఖనిజ సంపదకు కేంద్రంగా మారుతోంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించిన ఈ బీచ్ ఇసుకల కింద అరుదైన భూమి ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ భారీగా దాగి ఉన్నాయి. ఇవే భారతదేశ క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగం, సెమీ కండక్టర్లు, అంతరిక్ష సాంకేతికతకు కీలక ముడి పదార్థాలు కానున్నాయి. ఈ తీర ప్రాంతంలో ప్రధానంగా మోనాజైట్ అనే ఖనిజం అధికంగా లభిస్తుంది. ఇందులో 55 నుంచి 60% అరుదైన భూమి ఆక్సైడ్లు ఉండటం ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిగా భావించబడుతుంది. అదనంగా 8 నుంచి 10% థోరియం కూడా ఉంటుంది. ఇది భారతదేశ భవిష్యత్తు అణుశక్తి రియాక్టర్లకు ఇంధనంగా ఉపయోగపడే అవకాశం ఉంది. మోనాజైట్తో పాటు ఇల్మనైట్, రూటిల్, జిర్కాన్, గార్నైట్, సిల్లిమనైట్ వంటి ఖనిజాలు కూడా ఈ బెల్ట్లో విస్తారంగా ఉన్నాయి. భీమినిపట్నం, కళింగపట్నం, కాకినాడ, నరసాపూర్, మచిలీపట్నం, చీరాల, రామాయపట్నం, దుగ్గరాజపట్నం వంటి ప్రాంతాల్లో భౌగోళిక సర్వేలు భారీ నిల్వలను గుర్తించాయి. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ అంచనాల ప్రకారం భారతదేశంలో ఉన్న మొత్తం మోనాజైట్ నిల్వల్లో దాదాపు 30 నుంచి 35% ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఇవి దేశీయ అవసరాల్లో సగానికి పైగా అవసరాలను దశాబ్దాల పాటు తీర్చగలవని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అణు నిబంధనలు, ప్రాసెసింగ్ సామర్థ్యాల లోపం, విధాన పరిమితి వల్ల ఈ సంపద పూర్తిగా వినియోగంలోకి రాలేదు. కానీ చైనా ప్రపంచ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్ సామర్థ్యంలో దాదాపు 85% నియంత్రిస్తున్న నేపథ్యంలో సరఫరా గొలుసు వైవిధ్యానికి భారత్ ప్రయత్నాలు వేగం పెంచింది. ఈ అవకాశాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ బీచ్ ఇసుక మైనింగ్ ప్రాజెక్టులను పునరుద్ధరించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 16,000 హెక్టార్లకు మైనింగ్ లీజులను మంజూరు చేసింది. రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశం ఒక ఖనిజాల సంపద. ఆ విధంగా దేశం అడుగడుగునా కూడా ఇటువంటి అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని వెలికి తీసే విధంగా వాటి ఎక్స్ప్లోరేషను, దాని ప్రొడక్షను, దాని మ్యానుఫ్యాక్చరింగ్, దాంట్లో రీసెర్చ్, వీటి విషయాల్లో పెద్ద ఎత్తున సుమారు 40,000 కోట్లు దానికి కేటాయించడం. అలాగే ఏదైతే మనం సెమీ కండక్టర్ మిషన్ 2.0 ఇది కూడా భారతదేశానికి కూడా అది అత్యంత మనకి ఇంపోర్ట్ ఒత్తిడి ఉంది. దాన్ని తొలగించుకుంటూ మన దేశంలో తయారు చేసుకునే విధంగా మొదటి అడుగు పట్టడం జరిగింది. సెమీ కండక్టర్ సంబంధించి పార్క్ ఒరిస్సాకి, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం గతంలో చూసాం. ఇప్పుడు దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, దేశంలోనే దానికి సంబంధించిన ముడి సరుకులన్నీ తయారు చేసుకోవటం, దానికి సంబంధించిన పరిశ్రమలు పెట్టి ఆ విధంగా సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే 2.0 ఉందో అది కూడా అత్యంత చారిత్రాత్మక అంశంగా మేము భావిస్తున్నాం. ముడి ఖనిజాలను ఎగుమతి చేయకుండా దేశంలోనే శుద్ధి చేసి శాశ్వత అయస్కాంతాలు, ఈవీ భాగాలు, సెమీ కండక్టర్ పదార్థాలు తయారు చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు సాగుతోంది. ఈ దిశగా కేంద్రం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కీలకంగా మారనుంది. IREL నెల్లూరు జిల్లా గూడూరులో ఏర్పాటు చేస్తున్న 10,000 టన్నుల మోనాజైట్ ప్రాసెసింగ్ ప్లాంట్ 2026 నాటికి ప్రారంభం కానుంది. దీంతో పాటుగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద మైనింగ్ వ్యర్థాలు, ఫ్లై యాష్ వంటి వాటి నుంచి కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ను తిరిగి పొందే పైలట్ ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం ఈ విధానాలు విజయవంతమైతే 5 ఏళ్లలో భారత్ తన అరుదైన భూమి దిగుమతులపై ఆధారాన్ని గణనీయంగా తగ్గించగలదు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ల డిమాండ్ 10 రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశ క్లీన్ ఎనర్జీ, వ్యూహాత్మక ఖనిజ రాజధానిగా మారే పరిస్థితుల్లో ఉంది. ఈ బీచ్లు ఇప్పుడు దేశ భవిష్యత్తుకు శక్తినిచ్చే కీలక సరిహద్దుగా మారుతున్నాయి.